హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 98. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? భూమి రూమ్లోకి వచ్చేసరికి భూమి రెడీ అవ్వడం చూసి అడుగుతుంది అంజలి. హా అత్తయ్య, వచ్చిన తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం అవుతుంది అంటూ అంజలికి చెప్పి విన్ను కోసం తన రూమ్కి వచ్చింది. విన్ను అక్క, నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? ఆర్మన్ ఆఫీస్కి వెళ్దామనుకున్నాం కదా. భూమి, ఫస్ట్ నువ్వు చెప్పిందని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు థింక్ చేస్తుంటే నేనేమైనా రాంగ్ చేస్తున్నానా అనిపిస్తుంది. ఇప్పటికే నా వల్ల ఆర్మన్కి నీకు డిస్టెన్స్ పెరిగింది. ఇప్పుడు నన్ను నువ్వు ఆర్మన్ దగ్గర జాబ్లో జాయిన్ చేస్తే ఆ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది. అందుకే వద్దంటున్నాను. విన్ను అక్క, అలాంటిది ఏం లేదు. మా మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ అఫ్ కోర్స్ తనకి నచ్చని పని చేస్తే ఆర్మన్కి కోపం వస్తుంది. కానీ నా మీద తన కోపం మ్యాక్సిమం 2 minutes. నన్ను వదిలి తను ఉండలేడు. తనకి దూరంగా నేను ఉండలేను. భూమి, నువ్వు చెప్పేది విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆర్మన్కి నీకు మధ్య నా వల్లే దూరం పెరిగింది. మొత్తానికి కలిసిపోయారు. మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు. ఈసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా నేను చూసుకుంటాను కదా. భూమి విన్ను అన్నదానికి అర్థం కాక చూస్తుంది. ఐ మీన్ భూమి, నా వల్ల మీ మధ్య దూరం పెరిగే సిచ్యువేషన్ రాదు అంటున్నాను. టైం అయింది కదా పద అంటూ విన్ను అనేసరికి విన్ను అండ్ భూమి ఆర్మన్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. గ్రాని ఏదో చేస్తుందిలే అనుకుని ఇన్నాళ్ళు జైల్లోనే టైం వేస్ట్ చేశాను. గ్రాని మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయింది. బావా, నిన్ను లవ్ చేసి నిన్నే కావాలని నేను ఇంత చేస్తుంటే నన్నే స్లాప్ చేసావు కదా. ఐ విల్ సీ యూ. భూమి, నిన్ను బావకి దూరం చేసి నాకు దగ్గర చేసుకుంటాను అనుకుంటూ కోపంగా కార్ డ్రైవ్ చేస్తున్న విముకి చూసుకోకుండా ఆపోజిట్లో వచ్చే కార్కి డాష్ ఇచ్చేసింది. ముకి అలా సడన్గా కార్ డాష్ ఇచ్చేసరికి ఆపోజిట్లో ఉన్న కార్ని చూస్తుంది. ముకి డైరెక్ట్గా కార్ దిగి తను డాష్ ఇచ్చిన కార్ దగ్గరకు వచ్చింది. ముగి అక్కడికి వస్తుంటే అప్పుడే కార్ నుంచి 5.11 feet హైట్ ఫేవర్ లుక్ చూడ్డానికి బాగానే ఉన్నాడు. అప్పుడే కార్ దిగాడు. నీకు డ్రైవింగ్ వచ్చా లేదంటే అంటున్న అతని మాటలకి చెయ్యడ్డు పెడుతూ జస్ట్ షడప్ అంటూ తన పర్స్ నుంచి మనీ తీసి తనకిస్తూ, నీ కార్ రిపేర్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు నీకు మనీ ఇచ్చేసాను కదా, కార్ సైడ్కి తీస్తే ఐ హ్యావ్ టు గో అంటూ పొగరుగా అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ చిటిక వేస్తూ అనేసరికి ముకి వెనక్కి తిరిగి వాట్ అంటూ పొగరుగా చూస్తుంది. నీకు మనీ కావాలంటే అడుగు, అంతేకాని నా ముందు చిటిక వేస్తే నాకు నచ్చదు అంటున్న ముక్కి చెంప మీద అతను లాగిపెట్టి కొట్టేసరికి ముకి కోపంగా చూస్తుంది. హౌ డేర్ యూ స్లాప్ మీ? డూ యూ నో హూ ఐ యామ్? హా, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నీ బాబు బాగా సంపాదించేసరికి కొవ్వు పట్టి బాగానే ఉన్నావు. ఏయ్, కోపంగా అంటుంది ముకి. జస్ట్ షటప్ అంటూ ముకి ఇచ్చిన మనీ తన మీదే త్రో చేస్తూ, నీ బాబుకి చెప్పు, మరీ ఎర్న్ చేయడం కాదు, నీకు కాస్త బిహేవియర్ నేర్పించమను. నన్ను కొట్టి మా డాడీని ఇన్సల్ట్ చేసి వెళ్తున్నావా? నువ్వెవరో నాకు తెలీదు, నేనేం చేయలేదు అనే ధైర్యంతోనే కదా వెళ్తున్నావు అంటూ ముకి అనేసరికి తను ముకి దగ్గరకు వచ్చాడు. ముకి అతను మళ్ళీ తన దగ్గరకు వస్తుంటే మళ్ళీ కొట్టేస్తాడేమో అనేసి భయంతో కాస్త వెనక్కి జరుగుతూ వెనక్కి పడబోతుంటే తను చేయి పట్టుకుని లాగేసరికి ముకి అతని మీద పడింది. అతని చేయి ముక్కి నడుము మీద అలా టచ్ అయ్యేసరికి ఫస్ట్ టైం తన ఊపిరి రైజ్ అవుతుంటే షాక్తో అంత దగ్గరగా ఉన్న తన కళ్ళలోకి చూస్తుంది. తన వాలెట్ నుండి కార్డ్ తీసి ముక్కికి ఇస్తూ, దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. ఇప్పుడు నీకు నేనెవరో బాగా తెలుస్తుంది. మరి నువ్వేం చేస్తావో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ ముక్కిని వదిలేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డామిట్, నా ముందు ఇంత పొగరుతో మాట్లాడతావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. మా డాడీ కాదు, నేనే నీ సంగతి చూసుకుంటాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూమి, నిన్ను చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నిన్ను కలవాలంటేనే టైం కుదరట్లేదు అంటూ భూమిని పలకరిస్తుంది శైరి. శైరి, మీ సార్ తన క్యాబిన్లోనే ఉన్నారు కదా? హా అంటూ భూమి వెనకే ఉన్న విన్నుని చూడగానే భూమి ఎవరు అంటూ అడుగుతుంది. శైరి, తన పేరు వినుష్క, అందరూ విన్ను అంటారు.
విన్ను అక్క తనే శైరి, నా ఫ్రెండ్ అంటూ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. భూమి, విన్ను అంటే నీకు ఆర్మన్కి మధ్య. శైరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ సార్ని కలిసి వస్తాను. విన్ను అక్క నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అంటూ భూమి ఆర్మన్ క్యాబిన్ దగ్గరకు వచ్చింది. సార్ కెనై అంటున్న భూమి మాటలకి ఆర్మన్ భూమిని చూస్తూ, మై డియర్ శ్రీమతి గారు, నీకు నా పర్మిషన్ అవసరం లేదు కదా అంటూ భూమిని చూసి నవ్వుతూ అంటుంటే, శ్రీవారు ఆఫీస్లో సీరియస్ కదా, మరి పర్మిషన్ లేకుండా వస్తే ఇంకేమైనా ఉందా? నేను ఎక్కడున్నా నీ హస్బెండ్నే కదా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ భూమి నడుం పట్టుకొని లాగేసరికి ఆర్మన్ మీద పడింది. ఆర్మన్ భూమి నడుం చుట్టూ చేతులేసి లాక్ చేశాడు. ఆర్మన్, ఇది ఆఫీస్, అసలు నీకు ఈ మధ్య సిగ్గు లేకుండా తయారవుతున్నావు. షూ, మార్నింగ్ పట్టుకుంటే పట్టపగలే సిగ్గు లేదా అంటావు. నైట్ ఏమో నీ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసరి వచ్చేసరికి నెక్స్ట్ డే కూడా ఎంటర్ అవుతుంది. అసలు ఇంట్లో నన్ను టచ్ చేస్తున్నావంటే. అయినా ఇప్పుడు సిగ్గుపడింది ఏం జరుగుతుంది? కావాలంటే చెప్పు, సిగ్గుపడేలా ఏమైనా చేద్దామంటూ హస్కీగా భూమి మెడ మీద తన పెదవులతో రాస్తూ అంటాడు. ఆర్మన్ చిలిపి చేష్టలకి కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంది. ఆర్మన్, నీకు కాసేపు అలసిస్తే ఇంతే చేస్తావు. నీ వల్ల నేను వచ్చిన విషయమే మర్చిపోయేలా ఉన్నాను. హాహా, నీకు గుర్తు చేయడానికి నేనున్నాను కదా, నువ్వైతే అన్నీ మర్చిపోయి నా సంగతి చూసుకోవే. ఆర్మన్ అంటూ తన కౌగిలి విడిపించుకుంటూ ఆర్మన్కి దూరంగా వచ్చింది. రాక్షసి, నీ సంగతి ఇప్పుడు కాదే, నైట్ బెడ్రూమ్లో చెప్తాను. అప్పుడెక్కడికి పారిపోతావు? సరే, మరి నీ ఫ్రెండ్ని తీసుకొని వచ్చావా? ఆర్మన్, తను బయట వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వైతే తనని చూసి ఏం రియాక్ట్ అవ్వకూడదు. నువ్వేమైనా నిజంగా డెవిల్ని తీసుకొస్తున్నావా రియాక్ట్ అవ్వడానికి అంటూ ఆర్మన్ అంటుంటే, భూమి బయటకు వచ్చి విన్నుని తీసుకుని ఆర్మన్ రూమ్కి వచ్చింది. విన్ను అక్క, నిన్ను ఆర్మన్ పిలుస్తున్నాడు అంటూ బయటకు వచ్చింది భూమి. భూమి, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. నన్ను ఇక్కడ చూస్తే నీకు ఆర్మన్కి గొడవలు స్టార్ట్ అవుతాయి. నా వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం. షూ, అలాంటిదేం జరగదు, నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా పద అంటూ విన్నుని తీసుకొని లోపలికి వచ్చింది భూమి. భూమి విన్నుని తీసుకొని వస్తుంటే ఆర్మన్ కోపం అసహ్యం కలిపి చూస్తున్నాడు. భూమి, నన్ను జాబ్ కావాలని అడిగింది విన్ను కోసమా అనుకుంటూ భూమిని చంపేసేలా చూస్తున్నాడు. ఆర్మన్, భూమి, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. విన్ను, నీకు ఇక్కడ ఎలాంటి జాబ్స్ లేవు. భూమి మాట నమ్మి నువ్వు ఇక్కడికి రావడం నీ టైం వేస్ట్. అసలు నువ్వు జాబ్ కావాలని అడిగింది తన కోసమే అని నాకు ఫస్ట్ తెలుసుంటే నీకు ప్రామిస్ చేసేవాడినే కాదు. నువ్వు నన్ను మోసం చేసావు భూమి, అండ్ నీకు బాగా తెలుసు. నాకు అబద్ధం చెప్పినా మోసం చేసినా నచ్చదు. అలాంటి వాళ్ళని లైఫ్లో క్షమించను. ఆర్మన్, నేనేం నిన్ను మోసం చేయలేదు. నాకు తెలిసిన వాళ్ళకి జాబ్ కావాలన్నాను, అండ్ నువ్వు జాబ్ ఇస్తానని ప్రామిస్ చేశావు. బట్ ఇప్పుడు నువ్వే నీ ప్రామిస్ని బ్రేక్ చేస్తున్నావు. భూమి అంటూ తన కోపాన్ని అణుచుకుంటూ అంటాడు ఆర్మన్. విన్ను ఇద్దరు గొడవకి మధ్యలోకి వస్తూ, భూమి, ఆర్మన్ ప్లీజ్, మీరు నా కోసం గొడవ పడకండి. నా వల్ల మీరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఫస్ట్ నుంచే నీకు చెప్తున్నాను భూమి, ఇదంతా వద్దంటూ. కానీ నువ్వే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చావు. నాకు కావాల్సింది మీరు హ్యాపీగా ఉండడం, అంతేకాని నా మనసులో ఇంకెలాంటి ఆశలు లేవు. ఇప్పటికే నా వల్ల మీరు చాలా గొడవ పడ్డారు. ఇంకా నా వల్ల మీ మధ్య దూరం పెరగకూడదు. ఆర్మన్, వీలైతే నన్ను క్షమించు అంటూ విన్ను వెనక్కి వెళ్ళిపోతుంటే, విన్ను అక్క, నువ్వెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీకు వాల్యూ లేని ఇక్కడ నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు. నేను నీతోనే వస్తాను. నా భర్త నా మాటకి వాల్యూ ఇస్తాడని నమ్మకంతో నీకు మాట ఇచ్చాను. బట్ ఇక్కడ నాకు నా మాటకి వాల్యూ లేదని క్లియర్ అయింది. పద అంటూ భూమి కూడా వచ్చేస్తుంటే, భూమి, నువ్వు ప్రతిదానికి ఇలా మెంటల్గా బిహేవ్ చేయకు. నేను ఇప్పుడు నీ మాటకి దేనికి వాల్యూ ఇవ్వలేదు. నా భార్యగా నీకు అన్నిటిలో ఈక్వల్ రైట్స్ ఉంటాయి, బట్ ఈ విషయంలో మాత్రం కాదు. ఆర్మన్, నాకు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు విన్ను అక్కకి ఇక్కడ జాబ్ ఉందా లేదా అది మాత్రం క్లియర్ చేయి. విన్ను ప్లీజ్, నువ్వు కాసేపు బయట వెయిట్ చేయవా, నేను భూమితో పర్సనల్గా డిస్కస్ చేయాలంటూ ఆర్మన్ అనేసరికి విన్ను బయటకు వచ్చేసింది. భూమి, నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలనుంది. ఫస్ట్ దాన్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు. అసలు ఇంట్లోనే భరించలేకపోతున్నా, మళ్ళీ ఆఫీస్లో కూడా తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నావా? ఆర్మన్, విన్ను అక్క ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా.
మరెందుకు ఇంకా తన మీద కోపం చూపిస్తున్నావు? భూమి సిచ్యువేషన్ ఏమైనా కానీ నేను మాత్రం విన్నుతో నార్మల్గా ఉండలేను. అది నా వల్ల కాదు. తనని చూస్తుంటేనే తను నాకు చేసిన మోసమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నువ్వేమో తను చెప్పిన మాటలు నమ్మేస్తున్నావు, కానీ నాకేది క్లియర్గా అనిపించట్లేదు భూమి. ఆర్మన్, అసలు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. భూమి, నీకు చెప్తే అర్థం కాదు. నాకు విన్నుని నమ్మాలనిపించట్లేదు. ఆన్ ఆఫ్ ది డే సడన్ తను మన లైఫ్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇంట్లోకి, ఇప్పుడు ఆఫీస్కి కూడా ఎంటర్ అవుతుంది. నాకు ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదు. ఆర్మన్, ఇదంతా బిజినెస్ మైండ్, అందుకే నీకు అందరూ రాంగ్గానే కనిపిస్తారు. ఇప్పుడేంటి? విన్ను నీకు ఆఫీస్లో ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అంతేగా? సరే, ఇప్పుడే తనని బయటకు పంపిస్తాను. ఆర్ యూ హ్యాపీ నౌ? భూమి, ఏం అవసరం లేదు. తను మనతోనే ఉండొచ్చు. అండ్ తనకి నువ్వు చెప్పినట్టు ఇక్కడ జాబ్ కూడా ఇస్తాను. ఇది తన కోసం కాదు, తన మీద నీకున్న నమ్మకం కోసం మాత్రమే. టైం వచ్చినప్పుడు అవే రివీల్ అవుతాయి. ఆర్మన్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి విన్ను కోసం బయటకు వచ్చింది. విన్ను అక్క, భూమి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్మన్ నన్ను జన్మలో క్షమించడు. మనం ఇంకా వెళ్ళిపోదాం పదా. విన్ను అక్క, ఆర్మన్ నీకు ఇక్కడ జాబ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. భూమి, ఆర్ యూ సీరియస్ అంటూ మెరిసే కళ్ళతో అడుగుతుంది విన్ను. భూమి, నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను. ఆర్మన్ నాకు ఇక్కడ జాబ్ ఇస్తున్నాడంటే నా మీద కోపం తగ్గినట్టే కదా. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. మన కోసం ఆర్మన్ వెయిట్ చేస్తున్నాడు అంటూ విన్నుని తీసుకుని భూమి ఆర్మన్ దగ్గరకు వస్తుంది. విన్ను, నువ్వు ఇకపై ఇక్కడే జాబ్ చేయొచ్చు అంటూ ఆర్మన్ చెప్పేసరికి విన్ను హ్యాపీగా ఆర్మన్కి థ్యాంక్స్ చెప్తుంది. భూమి, నువ్వెన్ని చెప్తున్నా నా మనసు ఇప్పటికీ విన్నుని యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ తనలో నిజంగా చేంజ్ వచ్చిందా లేదంటే కావాలనే చేస్తుందా కన్ఫర్మ్ చేసుకోవాలి. భూమి, విన్నుకి జాబ్ ప్రొవైడ్ చేయడం వల్ల తన ప్రాబ్లం క్లియర్ అవ్వదు, ఇంకా తన ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇన్ని రోజులు తన ఇంట్లో ఉంది కాబట్టి తన కోసం వెతికే రౌడీస్ నుంచి తనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. బట్ రేపటి నుంచి తన ఆఫీస్కి రావాలంటే బయటకు రావాలి. మరి తన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు తన ప్రాబ్లం జాబ్ కాదు, తనకు అసలు ప్రాబ్లం అనేది లేకుండా చేయడం అంటూ విన్నుని చూస్తూ అంటాడు. విన్ను, నువ్వు ఇప్పటికైనా చెప్తావా, అసలు ఆ ఇంద్రాణి ఎవరు? నీకు తనకి రిలేషన్ ఏంటి? ఎందుకు నిన్ను ఫాలో అవుతుంది? అవన్నీ క్లియర్గా చెప్తే ఫర్దర్గా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడొచ్చు కదా. ఆర్మన్ అలా అనేసరికి విన్నుకి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. తను చాలా ప్యానిక్ అవుతుంది. ఆర్మన్, ఇప్పుడు నేనేం చెప్పలేను. తన గురించి తలుచుకుంటేనే భయంతో నా కళ్ళు తిరుగుతున్నాయి అంటూ విన్ను పడిపోతుంటే తనని పట్టుకొని తనకి వాటర్ తాగించింది భూమి. ఆర్మన్, నువ్వే చూసావు కదా, విన్ను అక్క భయపడుతుంది. తను నిదానంగా అడిగి నేను తెలుసుకుంటాను పదా. విన్ను అక్క అంటూ విన్నుని తీసుకుని రిటర్న్ అయింది భూమి. విన్ను చెప్పేది నిజమైతే ఇంద్రాణి ఎందుకు విన్నుని తన కంట్రోల్లో ఉంచుకుంది? ఇప్పుడు ఎందుకు విన్ను సడన్గా మా మధ్యలోకి వచ్చింది? అసలు ఇదేం కరెక్ట్ అనిపించట్లేదు. ఈ ఇంద్రాణి అనే న్యూ క్యారెక్టర్ ఎవరు అంటూ థింక్ చేస్తున్నాడు ఆర్మన్. డాడ్ అంటూ కోపంగా వచ్చింది ముఖి. డాడ్, ఈరోజు రోడ్డు మీద నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు. బేబీ, నిన్ను ఇన్సల్ట్ చేశాడా? ఎవడు బేబీ వాడు? వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడే పోలీసులు పంపిస్తాను. నాట్ అట్ ఆల్. నన్ను ఇన్సల్ట్ చేసిన వాడి సంగతి నేను చూసుకుంటాను. బట్ ఐ నీడ్ హీస్ డీటెయిల్స్. సీనా, బేబీ నీకు ఒకటి సంగతి చెప్తుంది. వాడి డీటెయిల్స్ తెలుసుకొని బేబీకి ఇచ్చేయి. నీకు చెప్పిన ఏది నువ్వు చేయట్లేదు. ఇదైనా ప్రాపర్గా కంప్లీట్ చేయి. సార్, నేను అన్నీ చేస్తూనే ఉన్నాను కదా. మీరు చెప్పింది నేను ఎప్పుడు కాదు అనలేదు. నువ్వు కాదు అనలేదు, కానీ రాధమ్మ కూతురు సంగతి ఏం తెలుసుకోలేదు కదా. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుంది. ఆ రాధమ్మ కూతురు నాకే కాల్ చేసి నన్నే బెదిరించింది. ఈ టైంలో అది అహుల్వాలియాకు దొరికితే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. ముందైతే బేబీ చెప్పిన వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ రాధమ్మ కూతుర్ని వెతికే పని స్పీడప్ చేయి. సీను, వితిన్ 2 డేస్లో నాకు వాడి డీటెయిల్స్ కావాలి అంటూ పొగరుగా చెప్పి వెళ్ళింది ముఖి. విన్ను అక్క, తన్ను స్కూల్ నుంచి కాల్ వచ్చింది. నేను తన్నుని పికప్ చేసుకుని వచ్చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు అంటూ అగ్నిహోత్రం మంజిల్ ముందు కారాప్ అంటుంది. భూమి, నేను లోపలికి వెళ్తాలే, టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు అంటూ అనేసరికి భూమి కారులో తన్ను కోసం వెళ్ళిపోయింది. భూమి వెళ్ళగానే విన్ను పాప గేట్ వరకు వస్తూ భూమి రోడ్ క్రాస్ అవ్వగానే అక్కడి నుంచి తన ఫేస్ని కవర్ చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది విన్ను. మేడం,
మీరు చెప్పినట్టే తనని ఫాలో అవుతూనే ఉన్నాం. ఈరోజు హార్మన్ వైఫ్ తన ఆఫీస్కి తీసుకెళ్ళింది. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. హా, గుడ్. అంటే అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. మరెందుకు తను ఇంకా మనకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయలేదు? అక్కడ ఏం జరుగుతుంది? మనకి మినిట్ టు మినిట్ చెప్పమన్నాం కదా. మరి అది అక్కడ ఏం చేస్తుంది? ఇంద్రాణి అంటూ అప్పుడే అక్కడికి స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది. తనని చూడగానే ఇంద్రాణి చిన్న స్మైల్ చేస్తూ, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంత త్వరగా వస్తావనుకోలేదు. హాహా, నేను ఇంత త్వరగా వస్తాను అనుకోలేదు కాబట్టే కదా నన్ను ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నావు ఇంద్రాణి అంటూ తన ముందే స్టైల్గా కూర్చుంది వినుష్క. వాము, ఇదేదో తేడాగా ఉందే. ఇప్పుడు రీడర్స్ నన్ను ఏమని అంటారా? అయినా నేనేం చేశాను? నన్నెందుకు అంటారు? నాకేం తెలియదు. వినుష్క, నువ్వెందుకు ఇలా వచ్చావు? నువ్వు ఇలా నా దగ్గరికి రావడం భూమి కానీ హార్మన్ కానీ చూశారంటే, నేనే మరి భూమి అంత మంచిదాన్ని కాదు, దానంత తింగరదాన్ని కూడా కాదు. వినుష్క, ఈ వినుష్క ఏం చేసినా ఎవిడెన్స్ లేకుండానే కంప్లీట్ చేస్తుంది. నేను ఇక్కడికి రావడం ఎవరికీ తెలియదు. నా అరేంజ్మెంట్స్ నేను చూసుకునే వచ్చాను. భూమి నన్ను ఎంతలా నమ్ముతుందంటే, నన్ను ఇప్పుడు ఇక్కడ ఇలా చూసినా కూడా నన్ను డౌట్ పడదు. దాన్ని ఆ రేంజ్లో నమ్మించాను. విను, నీ యాక్టింగ్ స్కిల్స్ తెలిసే కదా నా పగకి నిన్ను వాడుకుంటుంది. నువ్వేమైనా చేయగలనేనే కదా నేను పీస్ఫుల్గా ఉంది. ఈ విన్ను తలుచుకుంటే ఏమైనా చేయగలదు ఇంద్రాణి. విన్ను, నిన్ను ఆ ఇంట్లో అందరూ నమ్మేశారు కదా, నీ మీద ఎవరికీ డౌట్ రాలేదు కదా. భూమి నన్ను నమ్మినంత వరకు ఆ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకేం ఫరక్ పడదు. అందరూ నన్ను నమ్ముతున్నారు. నేను చెప్పిన కథకి నా మీద కన్సర్న్ చూపిస్తున్నారు. బట్ హార్మన్కి మాత్రం నా మీద చిన్న డౌట్ ఉంది. కానీ నా యాక్టింగ్ స్కిల్స్తో హార్మన్ని కూడా యాజ్ ఎ సూన్ నమ్మించేస్తాను. విన్ను, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలీదు. కానీ ఇన్నేళ్ల నా పగని నువ్వే నెరవేర్చాలి. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు అనే నమ్మకంతో ఉన్నాను. నాకు కావాల్సింది మనీ. ఆ మనీ కోసం నేనేమైనా చేస్తాను. నేను అడిగిన అమౌంట్ నువ్వు ఇస్తానన్నావు. సో నువ్వు అడిగినట్టే ఆ అగ్నిహోత్ర ఫ్యామిలీని సర్వనాశనం చేస్తాను. ఆ ఫ్యామిలీని కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేలా చేస్తాను. విన్ను, నువ్వు అదే పని చేశావంటే నీకు ఆఫర్ చేసిన మనీకి 10 times ఎక్స్ట్రా మనీ ఇస్తాను. ఇంద్రాణి, దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం ఫర్ యూ. హార్మన్కి నా మీద డౌట్ రైజ్ అయింది అన్నాను కదా. ఈరోజు నీ కోసం అడిగాడు. నీ గురించి డీటెయిల్స్ చెప్పకుండా హైడ్ చేశాను. బట్ ఎక్కువ రోజులు అవాయిడ్ చేయలేను కదా. హార్మన్కి నీ గురించి చెప్పాల్సి వస్తుంది. విన్నీ, యూ డోంట్ వరీ. నా అరేంజ్మెంట్స్ నేను కంప్లీట్ చేశాను. నువ్వు నేను కలిసి ఈ డ్రామా స్టార్ట్ చేశామని హార్మన్కి అసలు తెలిసే అవకాశమే లేదు. మనం హార్మన్ని ఈజీగా తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. మన నెక్స్ట్ స్టెప్ వెంటనే స్టార్ట్ చేయాలి. అసలు హార్మన్ని అట్లీస్ట్ థింక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. దానికోసం నా నెక్స్ట్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. విన్ను, మరి కథలోకి తనని ఎప్పుడు ఎంటర్ చేస్తావు? అసలు తను ఆ ఇంట్లో అడుగు పెడితేనే కదా అసలైన యుద్ధం మొదలయ్యేది. హా, టైం ఇంకా ఉంది. టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. నువ్వైతే నేను చెప్పిన అన్ని అరేంజ్మెంట్స్ చేసావు కదా. విన్ను, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను. మరి నువ్వు చెప్పిందేం చేసావు? హార్మన్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తానన్నావు కదా, కలెక్ట్ చేసావా? విన్ను తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కవర్ తీసి ఇంద్రాణికి ఇస్తూ, హార్మన్ హెయిర్ అండ్ బ్లడ్ శాంపిల్స్ దీనిలోనే ఉన్నాయి. ఆ రోజు నేను కలెక్ట్ చేసిన భూమి కొడుకు తన్ను శాంపిల్స్తో ఈ శాంపిల్స్ని DNA టెస్ట్కి పంపించండి. విను, ఎందుకు ఇప్పుడు హార్మన్ రిపోర్ట్స్తో తన్ను రిపోర్ట్స్కి క్రాస్ చెక్ చేయిస్తున్నావు? ఆ రోజు భూమి కొడుకుని జయంతితో కలిసి కిడ్నాప్ చేసి ఎందుకు కలెక్ట్ చేసావు? ఇప్పుడు DNA టెస్ట్ ఎందుకు చేయిస్తున్నావు? ఇంద్రాణి, నిన్ను క్వశ్చన్ చేయమనలేదు, జస్ట్ చెప్పింది చేయమన్నాను. విన్ను, అదే ఎందుకు చేయమంటున్నావు చెప్తే నాకు క్లారిటీ ఉంటుంది కదా. భూమి కొడుకుకి హార్మన్ తండ్రి అని నీకేమైనా డౌట్ ఉందా? అది డౌట్ మాత్రమే. ఈ DNA టెస్ట్తో ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. ఆ రోజు భూలక్ష్మీదేవి చెప్పినట్టే హార్మన్ ముందు భూమిని బ్లేమ్ చేసి నేను హైడ్ అయ్యాను. ఆ రోజు భూమి పెళ్ళి కానీ ఆ పెళ్ళి జరగలేదు. భూమి అమ్మ చనిపోయింది. అంతేకాదు, ఆ రోజే భూమిని ఎవరో రేప్ చేశారు. దానివల్లే కదా భూమి కన్సీవ్ అయింది. హార్మన్ భూమి మీద కోపంతో భూమి దగ్గరకు వెళ్ళాడు. అసలు ఇదంతా జరగడానికి రీజన్ హార్మన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అదే నా డౌట్. అందుకే జయంతితో కలిసి తన్నుని కిడ్నాప్ చేసి
తన బ్లడ్ హెయిర్ని కలెక్ట్ చేశాను. ఇప్పుడు హార్మోన్ రిపోర్ట్స్తో చెక్. తను తండ్రి హార్మోన్ అవునా కాదా అనే డౌట్ క్లారిఫై అవుతుంది కదా. భూమి హార్మోన్ని ప్రాణంగా ప్రేమించింది, కానీ ఎవరో బిడ్డకు హార్మోన్ని తండ్రిని చేయాలనుకోలేదు. హార్మోన్ కూడా తన్ను మీద అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నాడంటేనే నాకు డౌట్గా ఉంది. ఈ సస్పెన్స్ వీడితే చాలా డౌట్స్కి క్లారిటీ వస్తుంది. విను, నిన్ను నీ సిన్సియారిటీని మెచ్చుకోవాల్సిందే, ఒప్పుకున్నా. దానికోసం నువ్వెన్ని చేశావు? భూమి హార్మోన్ వెనక్కి తిరుగుతూ నీ గురించి తెలియకుండా భూమి హార్మోన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యావు. నా మైండ్లో ఏమున్నది అనేది నీకే కాదు, ఎవరికీ తెలీదు. ఫస్ట్ నువ్వు నేను చెప్పిన పని చేయి, నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. విను, నువ్వు చెప్పింది నిజమే. ఆ భూలక్ష్మికి ఎలాంటి ప్రాబ్లం లేదు. భూమి వీవర్ కలిసి భూలక్ష్మిని మెంటల్ అని ప్రూవ్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపించారు. కానీ ఎందుకు అలా చేశారో తెలియడం లేదు. మేబీ ఆమె చేసిన దానికి అలా చేసిందా? భూమి మరంత చెడ్డదేం కాదు. అదే అనుకుంటే నన్ను క్షమించేది కాదు కదా. వేరే ఇంకేదో రీజన్ ఉంది, అదేంటో నాకు చెప్పట్లేదు. వీవర్ భూమి కలిసి హార్మోన్కి తెలియకుండా ఇంకేదో చేస్తున్నారు. అదేంటో తెలిస్తే భూమి హార్మోన్ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఎంత ట్రై చేస్తున్నా ఇద్దరి మధ్య దూరం పెంచలేకపోతున్నాను. ఈ నిజం తెలిస్తే మేబీ నేను అనుకున్నది జరుగుతుందేమో. విన్ను, నిన్ను భూమిని హార్మోన్ని సపరేట్ చేయమనలేదు. ఆ అగ్నిహోత్ర ఫ్యామిలీని కేరా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురమ్మన్నాను. ఇంద్రాణి, నీకు కావాల్సింది నీ లవ్ని రిజెక్ట్ చేసి అంజలిని పెళ్లి చేసుకున్న అర్జున్ నాశనం. నాకు కావాల్సింది నన్ను లవ్ చేసిన హార్మోన్ని నా సొంతం చేసుకోవడం. కేవలం మనీ కోసం మాత్రమే కాదు, హార్మోన్ కోసం కూడా. నువ్వు చెప్పిందానికి ఒప్పుకున్నాను. మామ్ అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు. ఓ 6.2 ఫీట్ హైట్, ఫెయిర్ కలర్, చూడడానికి చాలా బాగున్నాడు. విన్ను, ఇషాన్ వచ్చాడు. తనకిదేం తెలీదు. నువ్వు సైలెంట్గా ఉండు. ఇషాన్, నువ్వు ముంబై వెళ్తానన్నావు కదా. మామ్, మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఓ ఇరిటేటింగ్ క్యాండిడేట్ తగిలింది. దానివల్ల నా మూడ్ మొత్తం స్పాయిల్ అయింది. అందుకే డ్రాప్ అయ్యాను. సరే, లేట్ అయింది కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకోసం డిన్నర్ ఆర్డర్ పెడతాను అంటూ ఇషాన్ని తన రూమ్కి పంపిస్తుంది. విన్ను, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ విన్నుని పంపిస్తుంది. అర్జున్, నన్ను కాదు అన్న నీ లైఫ్లో హ్యాపీనెస్ని దూరం చేయాలని నా ఇన్నేళ్ల కల నెరవేరుతుంది. నీకు అంజలికి టైం దగ్గర పడింది. సో అర్జున్ని లవ్ చేసిన అమ్మాయి ఈ ఇంద్రాణి. తన లవ్ రిజెక్ట్ చేసినందుకు ఇదంతా. సో అలాగే తన్నుని కిడ్నాప్ చేసింది అప్పుడు జయంతి. ఇంకొక డెవి లాంటి ఎవరు అంటే అది విన్నుని. మరి ఇక తర్వాత చూద్దాం ఏమేం జరుగుతుందో. మరి ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.